సో నిన్న బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ డెఫినేషన్స్, కొన్ని ఇంపార్టెంట్ టర్మినాలజీ, అలాగే క్యాల్కులేషన్ ఆఫ్ డ్యూ డేట్ ఇవి చూసామమ్మా. ఈరోజు అకౌంటింగ్ ట్రీట్మెంట్ చూద్దాం. సో హెడింగ్ పెట్టండి, అకౌంటింగ్ ట్రీట్మెంట్ ఆఫ్ బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్. అకౌంటింగ్ ట్రీట్మెంట్ ఆఫ్ బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ ని ఓకేనమ్మా, మీరు 3 పార్ట్స్ కింద డివైడ్ చేయండి పేపర్ని. 3 పార్ట్స్. ఫస్ట్ పార్ట్ ట్రాన్సాక్షన్, second part in the books of drawer, third part in the books of drawee. Paper ni 3 parts చేయండి. So first one transaction, second part in the books of drawer, in the books of drawee. ఓపెన్ చేశారా? సో నెక్స్ట్, సో బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ జరిగే ఒక్కొక్క ట్రాన్సాక్షన్ చూద్దాం. ఆ ట్రాన్సాక్షన్ కి అకౌంటింగ్ ఎంట్రీ కూడా చూద్దాం. ఆ జర్నల్ ఎంట్రీ చూస్తే అకౌంటింగ్ ట్రీట్మెంట్ అర్థం అవుతుంది. ఓకేనా? సో ఫస్ట్ ట్రాన్సాక్షన్ ఏంటంటే, వెన్ గూడ్స్ ఆర్ సోల్డ్ ఆర్ పర్చేస్డ్ ఆన్ క్రెడిటమ్, ఆన్ క్యాష్, గూడ్స్ ఆర్ సోల్డ్ ఆర్ పర్చేస్డ్ ఆన్ క్యాష్ అయితే అసలు బిల్ అనే కాన్సెప్టే ఉండదు. ఓకేనా? సో సేల్ ఆర్ పర్చేజ్ ఎలా జరగాలి? క్రెడిట్ లో జరిగి ఉండాలి. క్రెడిట్ లో జరగడం వల్ల మనీ మనకి రావాల్సి ఉండాలి. సో మనకి మనీ ప్లేస్ లో వచ్చేది ఏంటమ్మా? బిల్ వస్తుంది. ఓకేనా? సో ఫస్ట్ సేల్ జరిగితే ఎంట్రీ ఏంటి, పర్చేజ్ జరిగితే ఎంట్రీ ఏంటి. సో నిన్న మీ ఎగ్జాంపుల్ గుర్తుంటే ఏ బి అనుకున్నాం కదమ్మా. సో ఏ విల్ బి ద డ్రావర్, బి విల్ బి ద డ్రాఈ. ఓకేనా? సో ఏ ఏం చేసి ఉంటాడు? సేల్ చేసి ఉంటాడు. సో డ్రావర్ బుక్స్ లో సేల్ ఎంట్రీ రాయాలి. సో ఎంట్రీ విల్ బి డెటార్ అకౌంట్ డెబిట్ టు సేల్స్ అకౌంట్. ఓకేనా? సో బీయింగ్ గూడ్స్ సోల్డ్ ఆన్ క్రెడిట్ నరేషన్. ఓకేనా? సో డ్రావర్ కి సేల్, డ్రాఈకి ఏంటి? పర్చేజ్. సో ఎంట్రీ విల్ బి పర్చేజెస్ అకౌంట్ డెబిట్ టు మనీ పే చేయాలి కదా మీరు, క్రెడిటార్. ఎవరికైతే పే చేయాలి వాళ్ళని ఏమంటాం? క్రెడిటార్. సో పర్చేజ్ అకౌంట్ డెబిట్ టు క్రెడిటార్ అకౌంట్ బీయింగ్ గూడ్స్ పర్చేజ్డ్ ఆన్ క్రెడిట్. ఇది ఫస్ట్ ట్రాన్సాక్షన్. ఓకేనా? సో ఈ ట్రాన్సాక్షన్ అందరికీ తెలిసిందే. నెక్స్ట్ వన్ when bill is drawn or accepted. డ్రావర్ బిల్ డ్రా చేస్తాడు. డ్రావర్ డ్రా చేసిన బిల్ ని డ్రా ఏం చేస్తాడమ్మా? యాక్సెప్ట్ చేస్తాడు. సో ఫస్ట్ బిల్ డ్రా చేయడానికి, సో డెటార్ ప్లేస్ లో నార్మల్ క్యాష్ అయ్యి ఉంటే క్యాష్ అకౌంట్ డెటార్ టు సేల్స్ రావాలి. మనకి క్యాష్ రాలేదు, ఎందుకంటే క్రెడిట్ ట్రాన్సాక్షన్ కాబట్టి డెటార్ అకౌంట్ డెబిట్ టు సేల్స్ అని వచ్చింది. అవునా? సో ఇప్పుడు డెటార్ ప్లేస్ లో మనకి ఏమొస్తుందమ్మా? క్యాష్ రావట్లేదు, డెటార్ కూడా క్యాన్సిల్ చేయాలి.
సో అప్పుడు నేను రికార్డ్ చేసిన ఏంటి, బిల్స్ రిసీవబుల్ అకౌంట్ డెటార్. డెటార్ క్యాన్సిల్ చేయాలి కదా. సో డెబిట్ లో ఉన్న డెటార్ ని క్యాన్సిల్ చేయాలంటే ఏం చేయాలి, క్రియేట్ చేయాలి డెటార్ అకౌంట్. సో డెటార్ డెబిట్ లో ఉన్నది క్యాన్సిల్ చేయడానికి క్రెడిట్ చేశాను, డెటార్ ప్లేస్ లో బిల్ రేజ్ అయింది. అర్థమైందా ఎంట్రీ, బీయింగ్ బిల్ డ్రాన్. నెక్స్ట్ అమ్మా, ఇన్ ద సేమ్ వే క్రెడిటార్ ని క్యాన్సిల్ చేయాలమ్మా. క్రెడిట్ లో ఉన్న క్రెడిటార్ ని క్యాన్సిల్ చేయాలి, డెబిట్ చేయాలి. క్రెడిటార్ అకౌంట్ డెబిట్ టు క్రెడిటార్ ప్లేస్ ఏం రావాలి, బిల్స్ పేయబుల్ అకౌంట్ బీయింగ్ బిల్ యాక్సెప్టెడ్. సో బిల్ డ్రాన్ ఆర్ యాక్సెప్టెడ్ డౌట్ ఉంటాడు, చెప్పండి అమ్మా ఎంట్రీ. సింపుల్ అమ్మా, వెరీ సింపుల్. నార్మల్గా అయితే క్యాష్ రావాలి, క్యాష్ రాలేదు కాబట్టి డెటార్ డెబిట్ చేసాం. ఇప్పుడు డెటార్ కూడా క్యాన్సిల్ చేసి డెటార్ ప్లేస్ ఏం తీసుకొస్తున్నాం, బిల్ తీసుకొస్తున్నాం. సో డెటార్ ప్లేస్ లో బిల్ తీసుకొస్తున్నాం కాబట్టి డెటార్ డెబిట్ బ్యాలెన్స్ కాబట్టి వాడిని క్యాన్సిల్ చేయడానికి క్రియేట్ చేశాను, డెబిట్ లో బిల్స్ రిసీవబుల్ రాశాను. సేమ్ ఇన్ ద సేమ్ వే క్రెడిటార్ ని క్యాన్సిల్ చేయాలి. క్రెడిటార్ ని క్యాన్సిల్ చేయండి, డెబిట్ చేశాను, క్రెడిటార్ ప్లేస్ లో బిల్స్ పేయబుల్ తీసుకొచ్చాను. సో బిల్స్ రిసీవబుల్, బిల్స్ పేయబుల్ రెండు కూడా రేజ్ అయింది. ఓకేనా. నెక్స్ట్, ఇది బేసిక్ ఎంట్రీస్ అమ్మ. సో ఎప్పుడు బిల్ డ్రా అయినా ఫస్ట్ ఏం జరగాలి, క్రెడిట్ లో సేల్ ఆర్ పర్చేస్ జరగాలి. ఆ సేల్ ఆర్ పర్చేస్ ప్లేస్ లో బిల్స్ రిసీవబుల్, బిల్స్ పేయబుల్ రైజ్ అవుతుంది. ఓకేనా. సో ఇప్పటి నుంచి కూడా కేసెస్ స్టార్ట్ అవుతాయి. అంటే కొన్ని కేసులు ఉంటాయి అన్నమాట. ఆ బిల్ చివరి వరకు నా దగ్గర ఉంటే ఏం చేయాలి, బిల్ డిస్కౌంట్ చేస్తే ఏం చేయాలి, ఇవన్నీ చూస్తాం ఇప్పుడు. ఓకేనా. సో కేస్ నెంబర్ 1, ఫస్ట్ కేసు ఏంటంటే, వెన్ బిల్ ఈజ్ రీటైన్డ్ బై డ్రాయర్. ఓకేనా. సో అంటే ఏంటి, బిల్ చివరి వరకు ఎవరికి ఇవ్వకుండా డ్రాయర్ దగ్గరే పెట్టుకున్నాడు. సో బిల్ చివరి వరకు డ్రాయర్ దగ్గరే పెట్టుకున్నాడు అంటే దాని అర్థం ఏంటి, పెట్టుకున్న టర్మ్ 2 months ఆ 3 months టైం అయిపోయిన తర్వాత ఈ డ్రాయి వచ్చి అమౌంట్ ఎవరికి పే చేస్తాడమ్మా, డ్రాయర్కి పే చేస్తాడు. అలా పే చేసేస్తే హానర్ అంటాం. అలా 3 months మనం పెట్టుకున్న టైం తర్వాత అమౌంట్ కానీ పే చేయలేదనుకోమ్మా, దాన్ని డిజానర్ అంటాం. ఓకేనా. సో ఒకవేళ ఏ ఫస్ట్ కేసులో ఏ బిల్ హానర్డ్ అయితే ఎంట్రీ ఏముందమ్మా, సరే బిల్స్ రిసీవబుల్ ప్లేస్ లో నాకు ఏమొస్తుందమ్మా, క్యాష్ వస్తుంది. క్యాష్ అకౌంట్ డెబిట్ టు బిల్స్ రిసీవబుల్ అకౌంట్. ఓకేనా. సో రాసుకోండి కింద మీరు నరేషన్ రాసుకున్నామ్మా, బీయింగ్ బిల్ అమౌంట్ రిసీవ్డ్. ఓకేనా. సో ఇన్ ద సేమ్ వే ఇక్కడికి క్యాష్ వచ్చింది అంటే డ్రాయింగ్ ఏం చేసి ఉంటాడు, మా క్యాష్ పే చేసి ఉంటాడు అంటే టు క్యాష్ అకౌంట్. బిల్స్ పేయబుల్ క్రెడిట్ లో ఉంది, దాన్ని క్యాన్సిల్ చేస్తాడు, బిల్స్ పేయబుల్ అకౌంట్ డెబిట్. అర్థమవుతుందా. సో రైజ్ అయిన బిల్ కూడా ఏమైపోయింది, మళ్ళీ బిల్ కూడా క్యాన్సిల్ అయిపోయింది. ఎందుకు క్యాన్సిల్ అయింది, నాకు బిల్ మీద ఉన్న అమౌంట్ వచ్చేసింది కాబట్టి. సో బిల్ మీద అమౌంట్ వచ్చింది, క్యాష్ అకౌంట్ డెబిట్. సో బిల్ క్యాన్సిల్ చేయాలి టు బిల్ రిసీవబుల్. ఇన్ ద సేమ్ వే ఇది పే చేయాలి, బిల్స్ పేయబుల్ మీద అమౌంట్ పే చేయాలి. సో బిల్స్ పేయబుల్ షుడ్ బి క్యాన్సిల్డ్. సో క్రెడిట్ లో ఉన్న బిల్స్ పేయబుల్ డెబిట్ చేశాను, పేమెంట్ జరిగింది కాబట్టి టు క్యాష్ అకౌంట్. ఈ కేసు ఎప్పుడమ్మా, బిల్ చివరి వరకు డ్రాయర్ దగ్గరే ఉంది, ఆ బిల్ హానర్ కూడా అయింది. ఓకేనా. కేస్ నెంబర్ బి అంటే 1 ఏంటి, వెన్ బిల్ ఈజ్ రీటైన్డ్ బై డ్రాయర్ లో హానర్డ్ కి ఎంట్రీ చూసాం. ఇప్పుడు బిల్ ఈజ్ డిజానర్డ్.
బిల్ డిజానర్ అయితే బిల్ డిజానర్ అయింది అనుకోమ్మా, వెరీ సింపుల్. మళ్ళీ డెటార్ ఏమైపోతాడమ్మా, మళ్ళీ డెటార్ డెబిట్ అయిపోతాడు. క్యాన్సిల్ అయిపోయిన డెటార్ మళ్ళీ ఏమైపోతాడు, డెటార్ అకౌంట్ డెబిట్ టు రేజ్ అయిన బిల్ ని క్యాన్సిల్ చేస్తాం టు బిల్ రిసీవబుల్ అకౌంట్. అంటే ఇంతకు ముందు అనవసరంగా రేజ్ చేసిన బిల్ ని, డబ్బులు రాలేదు కాబట్టి డెబిట్ లో ఉన్న బిల్ ని క్యాన్సిల్ చేయడానికి క్రెడిట్ చేశాను. మనీ వచ్చుంటే క్యాష్ అకౌంట్ రాదు, మనీ రాలేదు కాబట్టి ఇంతకు ముందు క్యాన్సిల్ చేసిన డెటార్ మళ్ళీ డెబిట్ చేశాను. డెటార్ విల్ బి ఆల్వేస్ డెబిట్ బ్యాలెన్స్. ఇన్ ద సేమ్ వే అనవసరంగా బిల్స్ పేయబుల్ ఓపెన్ చేశానమ్మా. సో బిల్స్ పేయబుల్ ని మళ్ళీ క్యాన్సిల్ చేయడానికి డెబిట్ చేస్తున్నాను. మళ్ళీ క్రెడిటార్ అయిపోతాడు టు క్రెడిటార్ అకౌంట్. ఓకేనా? మళ్ళీ చెప్తున్నాను, ఈ కేసెస్ అన్ని దేని సపరేట్ అమ్మా. ఆల్రెడీ బిల్ క్యాన్సిల్ చేస్తారు కదా, మళ్ళీ ఇక్కడ బిల్ క్యాన్సిల్ చేస్తారు, ఇది వేరే కేసు. ఈ కేసు ఎప్పుడు బిల్ హానర్ అయితే కేసు, అది బిల్ హానర్ అయ్యి ఉంటే ఎంట్రీలు అవుతున్నాం, అవ్వలేదు, బిల్ హానర్ అవ్వలేదు కాబట్టి ఎంట్రీలో వచ్చింది. అంతే, 2 times బిల్ డెబిట్ చేయడం కాదు ఇక్కడ. అర్థమవుతుందా? నెక్స్ట్, ఎప్పుడైతే బిల్ డిజానర్ అయిందో అప్పుడు నోటింగ్ ఛార్జెస్ అని ఉంటుందమ్మా. నోటింగ్ ఛార్జెస్ అంటే అర్థం ఏంటంటే, అమౌంట్ కట్టలేదు కాబట్టి ఎవరు, డ్రాయర్కి అమౌంట్ కట్టలేదు కాబట్టి డ్రాయర్ ఏం చేస్తాడు, కోర్టులో కేసు వేస్తాడు. కోర్టులో కేసు వేయాలి అంటే అందుకని ముందు ఏం చేయాలమ్మా, నోటింగ్ ఛార్జెస్ చేయించాలి. నోటింగ్ ఛార్జెస్ అనేది ఏంటంటే లాయర్ చేస్తాడు, విచ్ గివ్స్ ప్రూఫ్ టు ద డిజానర్డ్. బిల్ డిజానర్ అయింది అని చెప్పడానికి ప్రూఫ్ అన్నమాట. ఓకేనా? సో ఈ నోటింగ్ ఛార్జెస్ అనేది ఎవరికంటే అమ్మా ఖర్చు, నోటింగ్ ఛార్జెస్ అనే ఖర్చు డ్రాయీ, ఎందుకంటే డ్రాయీ పే చేయకపోవడం వల్ల ఈ నోటింగ్ ఛార్జెస్ అనేది రేజ్ అయింది. అర్థమవుతుందా? సో నోటింగ్ ఛార్జెస్ అకౌంట్ డెబిట్, ఎందుకంటే డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ కాబట్టి నోటింగ్ ఛార్జెస్ ఎవరికి ఎక్స్పెన్స్, అది డ్రాయీకి. కానీ ఈ నోటింగ్ ఛార్జెస్ ని కట్టింది మాత్రం డ్రాయర్ టు క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్. ఎందుకంటే బిల్ ఎవరి దగ్గర ఉంటే వాళ్ళు నోటింగ్ చేస్తారు. బిల్ ఎవరి దగ్గర ఉంది, బిల్లు డ్రాయర్ దగ్గర ఉంది. ఓకేనమ్మా? సో డబ్బులు కట్టాడు కానీ ఎక్స్పెన్స్ ఎవరిది, నోటింగ్ చేసే ఎక్స్పెన్సెస్ డ్రాయర్ది కాదు, డ్రాయీది. సో డ్రాయీ దగ్గర ఏమో డెబిట్ చేశాను, పేమెంట్ ఏమో డ్రాయీ చేయడు, డ్రాయర్ చేస్తాడు కాబట్టి టు క్యాష్ ఆర్ బ్యాంక్. ఓకేనా? సో ఈ నోటింగ్ ఛార్జెస్ అనే అమౌంట్ కట్టింది డ్రాయర్ కాబట్టి డ్రాయీ బుక్స్ లోని టు క్రెడిటార్ అకౌంట్. అంటే క్రెడిటార్ కి డ్రాయీ బిల్ అమౌంట్ పే చేయాలి, నోటింగ్ ఛార్జెస్ అమౌంట్ కూడా పే చేయాలి. అర్థమైందా? ఇన్ ద సేమ్ వే డ్రాయర్ కి డెటార్ నుంచి బిల్ అమౌంట్ రావాలి, నోటింగ్ ఛార్జెస్ అమౌంట్ కూడా రావాలి. సో మళ్ళీ డెటార్ డెబిట్ అవుతాడు. ఓకేనమ్మా? సో మీకు సింపుల్ గా అర్థం కావాలంటే ఎక్కడైతే డెటార్ అని వచ్చిందో డెటార్ ప్లేస్ లోని బ్రాకెట్స్ లో డ్రాయీ అని రాయండి. ఎక్కడైతే క్రెడిటర్ వచ్చిందో దాని ప్లేస్ లో డ్రాయర్ అని రాయండి. మళ్ళీ ఇక్కడ డెటార్ వచ్చింది కదా, డ్రాయీ, క్రెడిటర్ ప్లేస్ లో డ్రాయర్, మళ్ళీ ఇక్కడ డెటార్ ప్లేస్ లో డ్రాయీ, క్రెడిటర్ ప్లేస్ లో డ్రాయర్. సో ఇంకొకసారి చూద్దాం. సో ఫస్ట్ సేల్ అయింది ఎవరికి, డ్రాయర్ కి సేల్ చేశాడు. ఎవరికి, డ్రాయీకి. సో డ్రాయీకి ఏంటది, పర్చేస్ ఎంట్రీ రాశారు, క్రెడిట్ ఎంట్రీస్ అనమాట రెండు. సో మనీ రావట్లేదు కాబట్టి
మనీ ప్లేస్ లో ఏం రైజ్ అయిందమ్మా, బిల్ రైజ్ అయింది. సో డెటార్ ని క్యాన్సిల్ చేశాను, డెబిట్ లో డెటార్ ని క్యాన్సిల్ చేయడానికి క్రెడిట్ చేశాను. కొత్తగా వస్తున్న బిల్ అంటే డెటార్ ప్లేస్ లో వస్తున్న బిల్ ని డెబిట్ చేశాను. ఇన్ ద సేమ్ వే క్రెడిట్ లో ఉన్నట్టు క్యాన్సిల్ చేయడానికి డెబిట్ చేశాను, వాడి ప్లేస్ లో బిల్స్ పేయబుల్. అంటే బిల్స్ పేయబుల్ అంటే డ్రాయి ఒప్పుకుంటున్నప్పుడు నేను పే చేస్తాను అని. సో బిల్స్ పేయబుల్ టు డ్రాయి అండ్ డ్రాయి దగ్గర రిసీవ్ చేసుకోవాలి. సో బిల్స్ రిసీవబుల్ టు డ్రావర్. చివరి వరకు బిల్ డ్రావర్ దగ్గర ఉంది, ఎవరికి అవ్వలేదు డ్రావర్. సో డబ్బులు ఇడికి రావాలి. ఒకవేళ హానర్ అయిందంటే, హానర్ అవ్వడం అంటే ఏమని చెప్పానమ్మా, బిల్ మీద అమౌంట్ టర్మ్ అయిపోయిన తర్వాత పే చేసేయడాన్ని హానర్ చేయడం, బిల్ ని హానర్ చేయడం అంటారు. సో డ్రావర్ కి అమౌంట్ వచ్చేసిందమ్మా దేని మీద, బిల్ మీద. సో బిల్ ని క్యాన్సిల్ చేయాలి, డెబిట్ లో ఉన్న బిల్ ఏమో క్రెడిట్ అవుతుంది, అమౌంట్ వచ్చింది కాబట్టి క్యాష్ అకౌంట్ డెబిట్, బిల్స్ రిసీవబుల్ అకౌంట్. ఇన్ ద సేమ్ వే పేమెంట్ జరిగిపోయింది, ఇది పేమెంట్ చేశాడు కాబట్టి బిల్ ఏమో క్రెడిట్ లో ఉంది, క్యాన్సిల్ చేయడానికి ఏమో డెబిట్ చేశాడు టు క్యాష్ అకౌంట్. ఎప్పుడు హానర్ అయితే. డిజానర్ అయితే అంటే అటువంటి డబ్బులు కట్టకపోవడం. ఎప్పుడైతే డబ్బులు కట్టలేదో అప్పుడు ఓన్లీ బిల్ అమౌంటే కాదు, నోటింగ్ చార్జెస్ అనే ఖర్చు కూడా ఉంటుంది. సో బిల్ డిజానర్ అయింది కాబట్టి బిల్ అనవసరంగా రేజ్ అయిందని క్యాన్సిల్ చేయాలి. డెబిట్ లో ఉన్న బిల్ క్యాన్సిల్ చేయడానికి ఏం చేసాడమ్మా, క్రియేట్ చేశాడు. మనీ వచ్చి ఉంటే క్యాష్ అకౌంట్ రాదు, మనీ రాలేదు కాబట్టి మళ్ళీ డ్రా పేరు రాస్తున్నాడు. అంటే ఆడే డెటర్ కాబట్టి, ఆడే డబ్బులు ఇవ్వాలి కాబట్టి. ఇన్ ద సేమ్ వే బిల్స్ పేయబుల్ క్రెడిట్ లో ఉంది, అది కట్టలేకపోతాడు కాబట్టి ఆ బిల్స్ పేయబుల్ క్యాన్సిల్ చేయాలి కాబట్టి డెబిట్ చేశాడు. మళ్ళీ క్రియేటర్, మళ్ళీ డ్రావర్ ఏమైపోతాడమ్మా, క్రియేట్ అయిపోతాడు, ఎందుకంటే క్రియేటర్ కాబట్టి. అండ్ ఇలా డిజాన్ రావడానికి కారణం డ్రాయి కాబట్టి నోటింగ్ చార్జెస్ అనే ఎక్స్పెన్స్ పేమెంట్, ఎందుకంటే బిల్ ఎవరి దగ్గర ఉంది, డ్రావర్ దగ్గర ఉంది కాబట్టి పేమెంట్ చేసేది డ్రావర్, కానీ ఆ ఎక్స్పెన్స్ ఎవరిది, డ్రాయిది. సో నోటింగ్ చార్జెస్ అకౌంట్ డెబిట్ టు క్యాష్ అకౌంట్, ఎందుకంటే పేమెంట్ చేశాడు కాబట్టి. సో డ్రావర్ కి బిల్ అమౌంట్ రావాలి అండ్ అలాగే ఈ నోటింగ్ చార్జెస్ అమౌంట్ కూడా రావాలి. సో రెండు అమౌంట్స్ కూడా డెటార్ ఆర్ డ్రాయి అవుతాడు. ఎవరు, సెకండ్ పర్సన్ డ్రాయి అని అవుతుంది. అండ్ నోటింగ్ చార్జెస్ ఎక్స్పెన్స్ ఇది కానీ కట్టింది ఎవరు, వీడు. సో డ్రావర్ కి బిల్ అమౌంట్ కట్టాలి, నోటింగ్ చార్జెస్ అమౌంట్ కూడా కట్టాలి. సో అందుకే క్రియేటర్ క్రియేట్ అయ్యాడు. సో వెన్ బిల్ ఈజ్ రీటైన్డ్ బై డ్రావర్ లో ఎవరికైనా డౌట్ ఉంటే ఫస్ట్ స్టెప్ బై స్టెప్ ఇక్కడే డౌట్ అడగండి అమ్మా. ఎవరన్నా జర్నల్ ఎంట్రీస్ లో డౌట్ ఉన్న వాళ్ళు అడగండి. అందరికీ అర్థమైందా? ఎస్ సార్. ఓకే. సో కార్తికేశ్వర్, కార్తికేశ్వర్ నోటింగ్ చార్జెస్ అసలు ఎక్స్ప్లెయిన్ చేస్తావు నాకు? చెప్పు. నోటింగ్ ఛార్జెస్ అంటే ఒకవేళ బిల్లు డిజైనర్ అవుతే మనం లాయర్ కి కడతాం సార్. ఓకే ఓకే. అది డెబిటర్ వల్ల ఎక్స్పెన్సెస్ అయింది కాబట్టి డెబిటర్ క్రెడిటర్ కి డబ్బులు పే చేయాలి సార్, నోటింగ్ ఛార్జెస్ కూడా. ఓకే. బిల్ అమౌంట్ తో పాటు. అప్పుడు ఎంట్రీస్ ఎలా వచ్చినాయి? డ్రాయి బుక్స్ లో అయితే నోటింగ్ ఛార్జెస్ అకౌంట్ డెటార్ టు క్రెడిటర్ అకౌంట్ సార్. క్రెడిటర్ పే చేయాలి కాబట్టి డెబిట్ అయింది, క్రెడిటర్ పే చేయాలి సార్. క్రియేటర్ పే చేయాలి కాబట్టి టూ క్రియేటర్ అకౌంట్ అయింది. ఓకే. నోటింగ్ చార్జెస్ డెబిట్ అయింది, నోటింగ్ ఛార్జెస్ కూడా తను పే చేయాలి కదా సార్. నోటింగ్ చార్జెస్ పే చేస్తారమ్మా, పే చేయాలి కాబట్టి క్రియేటర్ పే చేయాలి కాబట్టి క్రియేటర్ టు క్రియేటర్ అకౌంట్ అని పెంచుకున్నాడు. ఎస్ సార్. క్రియేటర్ క్రెడిట్ బ్యాలెన్స్ అయినా, ఎస్ సార్. క్రియేటర్ క్రెడిట్ బ్యాలెన్స్ కాబట్టి నోటింగ్ చార్జెస్ వల్ల క్రియేటర్ అకౌంట్ పెరిగింది కాబట్టి నోటింగ్ చార్జెస్ ఎక్స్పెన్సెస్ కాబట్టి అది నోటింగ్ చార్జెస్ డ్రాయి యొక్క ఎక్స్పెన్స్ కాబట్టి డెబిట్ చేసాం. ఓకేనా? కానీ పేమెంట్ చేసింది ఎవరు, నోటింగ్ చార్జెస్ పేమెంట్ చేసింది ఎవరు, క్రెడిటర్స్. క్రియేటర్ కాబట్టి టు క్యాషియర్ బ్యాంక్ అకౌంట్. సో ఈ క్యాషియర్ బ్యాంక్ అకౌంట్ ఈ కట్టిన అమౌంట్ కూడా ఎవరి దగ్గర తీసుకోవాలి, డ్రాయి దగ్గర తీసుకోవాలి కాబట్టి డెబిట్ చేశారు. అర్థమైందా? సో ఇంకెవరికి డౌట్ ఉండకూడదమ్మా.
ఎవరికైనా డౌట్ ఉంటే ఇప్పుడు అడగండి. వెన్ బిల్ ఈజ్ రీటైన్డ్ బై డ్రావర్. సో బిల్ సేల్ అవడానికి ఎంట్రీ చూసాం, బిల్ రేజ్ అవడానికి ఎంట్రీ చూసాం, బిల్ చివరి వరకు డ్రావర్ దగ్గర ఉంటే ఎంట్రీస్ చూసాం. ఓకేనా. నెక్స్ట్ కేస్ నెంబర్ 2. కేస్ నెంబర్ 2 హెడ్డింగ్ పెట్టండి. వెన్ బిల్ ఈజ్ డిస్కౌంటెడ్, వెన్ బిల్ ఈజ్ డిస్కౌంటెడ్ విత్ బ్యాంక్. వెన్ బిల్ ఈజ్ డిస్కౌంటెడ్ విత్ బ్యాంక్. బిల్ డిస్కౌంట్ అవడం అంటే అర్థం ఏంటి? బిల్ డిస్కౌంట్ అంటే అర్థం ఏంటంటే, సో బిల్ డ్రా చేశాను, మనందరం బిజినెస్ కాబట్టి మనకి ఏం రావాలి, సమ్ ఎక్స్ అనే పర్సన్ నుంచి అమౌంట్ రావాలి కాబట్టి ఏం డ్రా చేసాం, మనం బిల్ డ్రా చేసాం. ఓకేనా. ఎక్స్ అనే పర్సన్ యాక్సెప్ట్ చేశాడు, బిల్ మళ్ళీ మనకి వెనక్కి ఇచ్చేసాడు. సో అది అడిగిన టైం 3 months అమ్మా. సో 3 months కూడా మనం బిల్ డ్రా చేసి అడిగిస్తాడు, యాక్సెప్ట్ చేసి మనకి బిల్ మనకి ఇచ్చేసాడు. సో మన బిజినెస్ కి 3 months టైంలో 1 lakh rupees బిల్ అమౌంట్ వస్తుంది అనుకున్నాం. కానీ నాకు 3 months వెయిట్ చేయలేను, 1 month లో నాకు పేమెంట్ ఉంది. కానీ మనకు ఇవ్వాల్సిన యాక్సెప్ట్ ఇస్తాడు, 3 months తర్వాత ఇస్తాడు, కానీ నాకు అవసరం 1 month లో ఉంది. సో ఎగ్జాక్ట్ గా 1 month తర్వాత నేను ఏం చేస్తానంటే, ఎప్పుడైతే నాకు అమౌంట్ కావాలో అప్పుడు ఈ బిల్ తీసుకెళ్ళి బ్యాంక్ ఇచ్చేస్తాను. మన బిజినెస్ ఎక్కడైతే బ్యాంక్ అకౌంట్ ఉందో ఆ బ్యాంక్ వెళ్ళి, మీ బ్యాంక్ లో నాకు అకౌంట్ ఉంది, నా అకౌంట్ లో మీరు అమౌంట్ వేయండి, నేను మీకు బిల్ ఇస్తాను. సో దీని బిల్ పీరియడ్ ఏమో 3 months, ఆల్రెడీ 1 month అయిపోయింది. ఇంకో 2 months లోని ఎక్స్ అనే పర్సన్ వచ్చి మీకు పే చేస్తాడు, నాకు ఇస్తున్న అమౌంట్ అని చెప్తాడు అనమాట. సో ఇంకా టైం ఉండగా మన డ్రాయి మనకి ఇంకా పేమెంట్ చెయ్యకపోతే, ఎందుకు చేయడు, ఇంకా 3 months టైం ఉంది, చేయాల్సిన అవసరం లేదు డ్రాయికి, కానీ మనకి మనీ నీడ్ ఉంది. సో ఈ లోపు మనం ఏం చేస్తాం, వెళ్ళి బ్యాంక్ కన్సల్ట్ చేస్తాం, బ్యాంక్ మనీ ఇస్తుంది. సో 1 lakh బిల్ అమౌంట్ మీద 1 lakh పూర్తి అవ్వదు, కొంచెం అమౌంట్ డిస్కౌంట్ చేసుకుంటుంది. ఓకేనా. సో మనకు రావాల్సిన అమౌంట్ ముందుగానే బ్యాంక్ నుంచి వచ్చేస్తుంది కాబట్టి ఈ కేసు ఏమంటామా, వెన్ బిల్ ఈజ్ డిస్కౌంటెడ్ విత్ బ్యాంక్. ఓకేనా. సో బిల్ డిస్కౌంటెడ్ విత్ బ్యాంక్ అంటే ఇంక ఈ కేసు మర్చిపోండి, ఇది అయిపోయింది. ఎక్కడ ఉన్నాం మనం, మళ్ళీ ఇక్కడ ఉన్నాం మళ్ళీ. ఓకేనా. సో ఈ బిల్ ని క్యాన్సిల్ చేయాలి. ఎందుకు మన ఏం వెళ్ళిపోతుంది కాబట్టి టు బిల్స్ రిసీవబుల్ అకౌంట్. డెబిట్ లోన బిల్స్ రిసీవబుల్ ఏమైందమ్మా, క్రెడిట్ అయింది. అర్థమైందా. నెక్స్ట్ మనకి ఏమొస్తుంది, మనీ వస్తుంది. సో బ్యాంక్ అకౌంట్ డెబిట్ అంటే ఈ బిల్స్ రిసీవబుల్ క్యాన్సిల్ అయిపోయిందమ్మా, ఈ బిల్స్ రిసీవబుల్ క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి క్రెడిట్ అయింది. ఈ బిల్స్ రిసీవబుల్ ప్లేస్ మనకి ఏమొస్తుంది, అమౌంట్ వచ్చింది. నేను మీకు ముందే చెప్పాను, ఫుల్ అమౌంట్ రాదు. ఫర్ ఎగ్జాంపుల్ 1 lakh అనుకుంటే నాకు ఈ 1 lakh కూడా ఫుల్ గా రాదు. ఫర్ ఎగ్జాంపుల్ 95,000 వచ్చింది అనుకుందాం. 95,000 వచ్చింది అంటే ఈ 2,000 మిగతా 5,000 ఏంటి, డిస్కౌంట్. సో డిస్కౌంట్ అకౌంట్ డెబిట్. అమ్మ నాకు 1 lakh రావాల్సిన చోట 95,000 వచ్చిందంటే ఇంకో 5,000 ఏంటి, లాస్. డెబిట్ ఆల్ ఎక్స్పెన్స్ అండ్ లాసెస్ రాసాను, ఇంకో డెబిట్ చేసాను అందుకే. అలాగే బ్యాంక్ ఏది డెబిట్ చేసాను, డెబిట్ వాట్ కమ్స్ ఇన్, అందుకే బ్యాంక్ ని డెబిట్ చేశాను. నాకు అమౌంట్ వచ్చింది, ఫుల్ అమౌంట్ రాలేదు. ఎంత తక్కువ వచ్చిందో దాన్ని ఏమంటాము, డిస్కౌంట్ అంటాం. ఫుల్ అమౌంట్ తోటి బిల్ ఏం చేస్తామమ్మా, క్యాన్సిల్ చేస్తాం. సో 2 బిల్స్ రిసీవబుల్ 1 lakh, అమౌంట్ వచ్చింది బ్యాంక్ అకౌంట్ డెబిట్ 95,000, డిస్కౌంట్ అకౌంట్ డెబిట్ 5,000. ఓకేనా. సో ఇలా డిస్కౌంట్ మనం చేస్తున్నాం, బ్యాంక్ దగ్గర మనం డిస్కౌంట్ చేసామనే విషయం డ్రాయికి తెలియదు. సో డ్రాయి బుక్స్ లో నో ఎంట్రీ, డ్రాయి బుక్స్ లో నో ఎంట్రీ. అర్థమైందా. నెక్స్ట్ ఒకవేళ బిల్
హానర్డ్ అయితే అమ్మ బిల్ మన మన దగ్గర ఉన్న బిల్లు బ్యాంక్ కి ఇచ్చినంత మాత్రాన బిల్ హానర్డ్ అవ్వకుండా ఉంటుందా? 3 months తర్వాత మన డ్రాయి ఏం చేస్తాడు? మనీ పేమెంట్ చేస్తాడు, అవునా? ఎందుకంటే బిల్ మీద అమౌంట్ పే చేయాలి కాబట్టి. ఓకేనా? సో 3 months తర్వాత మనకు వచ్చి పే చేయడం, ఎందుకంటే మనకు ఆల్రెడీ ఎవరు ఇచ్చారు డబ్బులు? బ్యాంక్ నుంచి డబ్బులు వచ్చేసింది బిల్ మీద. సో మన బుక్స్ లో ఈసారి నో ఎంట్రీ. అదవుతుంటే డ్రా ఆర్ బుక్స్ లో మనం అంటే నా ఉద్దేశం, మనం బిల్ డ్రా చేస్తే, మన బిజినెస్ బిల్ డ్రా చేస్తే మనం డ్రావర్ అవుతాం కాబట్టి. ఓకేనా? సో డ్రా ఆర్ బుక్స్ లో నో ఎంట్రీ. కానీ వీడైతే పే చేస్తాడు కదా. ఎవరమ్మా? డ్రాయి అయితే పే చేస్తాడు కదా. సో డ్రాయి పే చేస్తాడు కాబట్టి బిల్స్ పేయబుల్ అకౌంట్ డెబిట్ టు క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్. పేమెంట్ చేస్తాడు కదా. సేమ్ ఇంకా ఈ కేసు మర్చిపోవాలి మీరు. ఇక్కడ లేవు, మనం ఇక్కడ ఉన్నాం. సో ఈ బిల్స్ పేయబుల్ ఏమో క్రెడిట్ లో ఉన్నదానికి క్యాన్సిల్ చేయాలంటే డెబిట్ చేయాలి అండ్ పేమెంట్ చేస్తున్నాం అన్నమాట. సో టు క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్. ఈ అమౌంట్ మనకు రాదు, బ్యాంక్కి వెళ్ళిపోద్ది, ఎందుకంటే మనకు ఆల్రెడీ బ్యాంక్ నుంచి ముందుగానే డబ్బులు వచ్చేసింది. ఓకేనా? నెక్స్ట్, ఒకవేళ బిల్ డిజానర్డ్ అయితే, సో బిల్ డిజానర్డ్ అయితే ఏం చేయాలి అనేది ఒకసారి మీరు ఆలోచించండి. మీ లోపల డ్రా చేస్తాను, ఆలోచించి ఏంటి రాయగలిగితే రాయండి. సో బిల్ డిజానర్డ్ అయితే, అమ్మ బిల్ డిజానర్ అవుతుంది. బిల్ డిజానర్ అయితే మళ్ళీ ఏమవుతుందమ్మా? మళ్ళీ ఈ డ్రాయి ఏమవుతున్నాడు, వాడు ఏమైపోతాడు? డెటార్ అయిపోతాడు. డ్రాయి అకౌంట్ డెటార్. కానీ ఈసారి మనం పేమెంట్ చేయాలి బ్యాంక్, ఎందుకంటే బ్యాంక్ డబ్బులు తీసుకున్నాం కదా. టు బ్యాంక్ అకౌంట్. అర్థమవుతుందమ్మా? ఇదిగో మనం ఇక్కడ ఆల్రెడీ అమౌంట్ తీసుకున్నాం కదా. సో ఈ అమౌంట్ మనం ఏం చేయాలి? హానర్డ్ అయితే బ్యాంక్ కి డ్రాయి డబ్బులు కట్టేస్తాడు. మరి డిజానర్ అయింది, ఆ డిజానర్ అంటే అర్థం ఏంటి? డ్రాయి డబ్బులు కట్టలేకపోవడం, మనం కట్టాలి బ్యాంక్ కి. అందుకే డ్రాయి అకౌంట్ డెబిట్ టు బ్యాంక్ అకౌంట్. ఓకేనా? సో వీడేం చేయాలి మళ్ళీ? ఈ బిల్స్ పేయబుల్ క్యాన్సిల్ చేయాలి. సో బిల్స్ పేయబుల్ అకౌంట్ డెటార్ టు డ్రావర్ అకౌంట్. డ్రావర్ మళ్ళీ ఏమైపోయాడు? మా క్రియేటర్ అయిపోయాడు. ఓకేనా? సో మన అందరికీ తెలుసు, ఎప్పుడైతే బిల్ డిజానర్ అయిందో ఇంకోటి వస్తుంది మనకి. ఏంటది? నోటింగ్ చార్జెస్. ఓకేనా? సో నోటింగ్ చార్జెస్ అయినప్పుడు కూడా ఏంటి? బిల్ ఎవరి దగ్గర ఉంటుందమ్మా? డ్రాయి దగ్గర ఉంటుంది. ఎందుకంటే బ్యాంక్ డబ్బులు కట్టిస్తాడు టు బ్యాంక్ అకౌంట్. సో బ్యాంక్ దగ్గర నుంచి ఏం తెచ్చేసుకుంటాడు? బిల్ తెచ్చేసుకుని నోటింగ్ చేస్తాడు. సో నోటింగ్ చేస్తున్నాడు కాబట్టి డ్రాయి అకౌంట్ డేటా మళ్ళీ సేమ్ ఎంట్రీ టు బ్యాంక్ అకౌంట్. అదేందమ్మా, డబ్బులు కట్టాడు నోటింగ్ చార్జెస్ కి. ఎవరెవరి డబ్బులు? డ్రాయి ఇవ్వాలి కాబట్టి డ్రాయి అకౌంట్ డెబిట్. కానీ నోటింగ్ చార్జెస్ ఎవరు ఖర్చు, ఎవరు ఎక్స్పెన్స్? డ్రా ఇది. సో డ్రాయి బుక్స్ లో డెబిట్ చేస్తాను. నోటింగ్ చార్జెస్ అకౌంట్ డెబిట్ ఎవరు కట్టాలి? డ్రావర్ కి కట్టాలి. సో టు డ్రావర్ అకౌంట్. అంటే డ్రావర్ కి బిల్ అమౌంట్ వస్తుంది, నోటింగ్ చార్జెస్ అమౌంట్ కూడా వస్తుంది. ఇది ఇన్ ద బుక్స్ ఆఫ్ డ్రావర్ అండ్ డ్రాయి. ఏ కేసు అమ్మా? బిల్ డిస్కౌంటెడ్ విత్ బ్యాంక్. డౌట్ ఉంటే అడగచ్చారన్న. బిల్ డిస్కౌంటెడ్ విత్ బ్యాంక్ డౌట్ ఉందా? బిల్ డిస్కౌంటెడ్ విత్ బ్యాంక్. ఓకే. సో నెక్స్ట్ అమ్మా, థర్డ్ కేస్. థర్డ్ కేస్ ఏంటంటే హెడింగ్ పెట్టండి. వెన్ బిల్ ఈజ్
endorsed to a creditor. సో మళ్ళీ ఇంకో కొత్త వర్డ్ వచ్చిందమ్మా, ఎండార్స్మెంట్. ఏమంటున్నాడు చూడండి, వెన్ బిల్ ఈజ్ ఎండార్స్ టు ఏ క్రెడిటర్. సో బిల్ ఎండార్స్ చేయడం అంటే అర్థం ఏంటంటే వెరీ సింపుల్. ఇంతకు ముందు కేసులో బ్యాంక్ ఏదైతే ఉందో ఆ బ్యాంక్ ప్లేస్ లోని డ్రాయర్ అంటే ఎవరికైతే డబ్బులు రావాలో డ్రాయర్ యొక్క క్రెడిటర్కి ఇస్తాడు. డ్రాయర్ యొక్క క్రెడిటర్ ఇవ్వడం అంటే ఏంటంటే, సో సేమ్ ఇంత ఎగ్జాంపుల్ లో ఎక్స్ అనే ఒక పర్సన్ బిల్ యాక్సెప్ట్ చేసి మనకి బిల్ ఇచ్చాడమ్మా. సో మనకి బిల్స్ రిసీవబుల్, ఆ పర్సన్ కి ఎక్స్ అనే పర్సన్ బిల్స్ పేయబుల్. ఓకే, బాగా. సో ఇంతకు ముందు కేసులో మనం ఏం చేసాం, అర్జెంట్ గా మనీ కావాల్సి వచ్చి మన బ్యాంక్ కి ఇచ్చాం. అలా మన బ్యాంక్ ఇస్తే దాన్ని ఏమంటారని చెప్పుకున్నాం, బిల్ డిస్కౌంటెడ్. ఈసారి బ్యాంక్ ఇవ్వట్లేదు. ఈసారి సమ్ వై అనే పర్సన్ కి మనం డబ్బులు ఇవ్వాలి. చూడండి, ఇది ఎక్స్ అనే పర్సన్ ఏమో మనకే అమౌంట్ ఇవ్వాలి కాబట్టి వాడు ఏమి ఇచ్చాడు, మనకి బిల్ ఇచ్చాడు. ఇప్పుడు ఏంటి, మనం ఇంకా 3 months టైం ఉంది. 1 month అయిపోయింది, 1 month 15 days అయింది అనుకుందాం. ఈ 1 month 15 days అయిన తర్వాత వై అనే పర్సన్ మనం అమౌంట్ ఇవ్వాలి, సేమ్ అమౌంట్ అనుకుందాం. అప్పుడు ఏం చేస్తాం, ఎక్స్ నుంచి తీసుకున్న బిల్ ని వైకి ఇచ్చేస్తాం. అంతవుతుంది అమ్మ. బ్యాంక్ ఇచ్చేస్తుంటే బిల్ డిస్కౌంటింగ్, మన క్రెడిటార్ అయిన వైకి ఇచ్చేస్తుంటే దీన్ని ఏమంటామమ్మా, బిల్ ఎండార్స్మెంట్. ఓకేనా, ఎండార్స్మెంట్, బిల్ ఎండార్స్మెంట్. ఓకేనా. సో దీనికి ఎంట్రీ ఎలా ఉంటుందో చూద్దాం. సో ఎండార్సీ అకౌంట్ డెటార్ అంటే ఎవరికైతే మనం ఎండార్స్మెంట్ చేస్తున్నామో వాడిని ఏమంటాం, ఎండార్సీ. ఎండార్సీ దృష్టిలో మనం ఏమవుతాం, ఎండార్సర్. ఓకేనా. సో ఎండార్సీ అంటే నార్మల్ గా మన క్రెడిటర్ అంటే మన క్రెడిటర్ మన బుక్స్ లో క్రెడిట్ బ్యాలెన్స్ లో ఉంటాడు. మనం క్యాన్సిల్ చేయడానికి ఏం చేస్తాం, మనం డెబిట్ చేస్తాం. ఎందుకు క్యాన్సిల్ చేస్తున్నాం, అంటే బిల్ ఇస్తున్నాం కాబట్టి. ఎలా చేస్తున్నాం, టూ బిల్స్ రిసీవబుల్. మన బుక్స్ లో బిల్స్ రిసీవబుల్ ఇంతకు ముందు చూడండి డెబిట్ లో ఉంది. ఆ డెబిట్ లో ఉన్న బిల్స్ రిసీవబుల్ క్యాన్సిల్ చేయడానికి ఏం చేస్తామా, క్రెడిట్ చేసాం. అలాగే మన బుక్స్ లో ఉన్న ఎండార్సీ ఇన్ క్రెడిట్ బ్యాలెన్స్ ఏం చేసామమ్మా, డెబిట్ చేసాం. సో ఇలా ఎండార్స్మెంట్ చేసిన విషయం డ్రాఈకి తెలియదు, నో ఎంట్రీ. ఓకేనా. డ్రాయింగ్ తెలియదు కాబట్టి డ్రాయింగ్ బుక్స్ లో ఎంట్రీ ఉండదు. నెక్స్ట్ అమ్మ, ఒకవేళ బిల్ హానర్డ్ అయితే, బిల్ హానర్డ్ అయితే డబ్బులు మనకి ఎందుకు వస్తాయి, ఎందుకు, డ్రాయి బిల్ ఏం చేస్తాడమ్మా, డ్రా అర్క్ ఇచ్చేస్తాడు. సార్ మన బుక్స్ లో నో ఎంట్రీ. సార్ మనకి ఇవ్వకుండా అమౌంట్ ఎండార్సీకి డబ్బులు ఇవ్వచ్చా, ఇవ్వచ్చు కాబట్టి నిన్న మనం బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ డెఫినేషన్ చూస్తాము, గుర్తుందా? ఆ డెఫినేషన్ లో ఏమన్నాడు చూడండి, లాస్ట్ వర్డ్ లో, ఆఫ్ ఎ సర్టెన్ పర్సన్ ఆర్ టు ద బేరర్ ఆఫ్ ద ఇన్స్ట్రుమెంట్. ఎవరైతే ఇన్స్ట్రుమెంట్ ని బేర్ చేస్తున్నాడో, ఎవరైతే ఇన్స్ట్రుమెంట్ ని క్యారీ చేస్తున్నాడో వాడికి పే చేసేస్తారు అని చెప్పాడు. అవునా. సో అందుకే ఏం చేస్తారు, ఎవరు క్యారీ చేస్తున్నారు ఇక్కడ, ఎండార్సీ క్యారీ చేస్తున్నాడు. సో డ్రాయి వెళ్ళి ఎండార్సీకి పేమెంట్ చేస్తాడు. మన బుక్స్ నో ఎంట్రీ ఎప్పుడు, బిల్ హానర్డ్ అయితే. వీడైతే పేమెంట్ చేస్తాడు కదా. సో బిల్స్ పేయబుల్ అకౌంట్ డెటార్ టు క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్. ఓకేనా. ఎప్పుడమ్మ ఇది, హానర్డ్ అయితే. ఈసారి హానర్డ్ కాదు, బిల్ డిజానర్ అయిందమ్మా. బిల్ డిజానర్డ్ అయింది. మళ్ళీ ఏముంది, మళ్ళీ డ్రాయి అకౌంట్ డెటార్, క్యాన్సిల్ చేసిన డెటార్ మళ్ళీ డెటార్ అయిపోయాడు. అలాగే డబ్బులు ఎండార్సీకి వెళ్ళలేదు అంటే ఇటు ఎండార్సీ మళ్ళీ ఏమైపోతాడమ్మా, క్రియేటర్ అయిపోతాడు, టు ఎండార్సీ అకౌంట్. ఓకేనా. సో వీడేం చేస్తాడమ్మా, బిల్స్ పేయబుల్ ని క్యాన్సిల్ చేయాలి. బిల్స్ పేయబుల్ అకౌంట్ డెటార్ టు
మళ్ళీ డ్రావర్ క్రియేటర్ అయిపోతాడు టు డ్రావర్ అకౌంట్. అండ్ మనకు బాగా తెలిసిన విషయం ఏంటి, డిజానర్ అయితే ఏమొస్తుంది, ఎప్పుడు డిజానర్ అయినా సరే నోటింగ్ ఛార్జెస్ కంపల్సరీ. సో నోటింగ్ ఛార్జెస్. సో నోటింగ్ ఛార్జెస్ ఎంట్రీ ఏంటి, మళ్ళీ ఎవరు కడతారమ్మా నోటింగ్ ఛార్జెస్? మనమే కడతాం. డ్రా ఈ అకౌంట్ డెబిట్. ఇప్పుడు ఎవరి దగ్గర ఉండగా బిల్ క్యాన్సిల్ అయింది, ఈ ఎండార్సీ దగ్గర ఉండగా బిల్ క్యాన్సిల్ అయింది. ఈ ఎండార్సీ నోటింగ్ ఛార్జెస్ చేస్తాడు, అవునమ్మా? నోటింగ్ ఛార్జెస్ ఆడ్ చేస్తాడు కాబట్టి మనం టు ఎండార్సీ అకౌంట్ అంటే అర్థం ఏంటి, ఎండార్సీకి నార్మల్ అమౌంట్ కట్టాలి, ఎండార్సీ పేమెంట్ చేసిన నోటింగ్ ఛార్జెస్ కట్టాలి. అలాగే డ్రాయి దగ్గర నుంచి మనం డ్రాయి దగ్గర నుంచి మనకు రావాల్సిన బిల్ అమౌంట్ మనం రిసీవ్ చేసుకోవాలి. నోటింగ్ ఛార్జెస్ అవ్వడం వల్ల ఎండార్సీ ఆ పేమెంట్ చేయడం వల్ల ఆ పేమెంట్ మనం చేసాం కాబట్టి మనకి నోటింగ్ ఛార్జెస్ అమౌంట్ కూడా రావాలి. కానీ ఖర్చు ఎవరిది, డ్రా ఇది. సో డ్రా ఈ బుక్స్ లో నోటింగ్ ఛార్జెస్ అకౌంట్ డెబిట్ టు డ్రావర్ అకౌంట్. ఓకేనా? సో ఇది నోటింగ్ ఛార్జెస్. వెన్ బిల్ ఈజ్ ఎండార్స్డ్ టు క్రియేటర్ అకౌంట్. డౌట్ ఉందమ్మా? ఇన్ ద బుక్స్ ఆఫ్ డ్రావర్ అండ్ ఇన్ ద బుక్స్ ఆఫ్ డ్రా ఈ మాత్రం నేను చెప్పాను. ఎక్కడ? ఎండార్స్మెంట్ లో మాత్రమే ఇన్ ద బుక్స్ ఆఫ్ ఎండార్సీ కూడా వస్తాయి. అది లాస్ట్ లో చూద్దాం. ఇక్కడ ప్లేస్ ఉండదు కాబట్టి ఇన్ ద బుక్స్ ఆఫ్ ఎండార్సీ లాస్ట్ లో చూద్దాం. ఇక వరకు అర్థమైంది. ఇన్ ద బుక్స్ ఆఫ్ డ్రావర్, ఇన్ ద బుక్స్ ఆఫ్ డ్రా ఈ. నెక్స్ట్ అమ్మ. సో ఫోర్త్ కేస్ వెన్ bill is sent for collection. When bill is sent for collection. సో దీని అర్థం ఏంటంటే, బిల్ సెంట్ ఫర్ కలెక్షన్ అంటే అర్థం ఏంటంటే, అమ్మ మనకి అర్జెంట్ గా అమౌంట్ కావాల్సి వచ్చి అమౌంట్ తీసేసుకుంటే బ్యాంక్ నుంచి దాన్ని బిల్ డిస్కౌంటింగ్ అంటారు. ఎందుకంటే నాకు 1 lakh అమౌంట్ కావాలంటే నాకు 95,000 వస్తుంది, ఇంకో 5,000 డిస్కౌంట్ రూపంలో బ్యాంక్ ఉంచేసుకుంటున్నాడు. సో అలా మనకి అమౌంట్ అర్జెంట్ గా కావాల్సి వచ్చి అమౌంట్ తీసేసుకుంటే బిల్ డిస్కౌంటింగ్ అని నేర్చుకున్నాం, అవునా? మరి బిల్ సెంట్ ఫర్ కలెక్షన్ అంటే మనకి అమౌంట్ తీసుకోం, మనకి మన బిజినెస్ కి నెంబర్ ఆఫ్ బిల్స్ ఉంటాయి ఇలాంటివి. సో ఏ రోజు డ్యూ డేట్ వచ్చిందో ఆ రోజు చూసుకొని డ్రాయ్ దగ్గరికి వెళ్ళి నా అమౌంట్ ఇవ్వాలని చెప్పి అడిగి ఆ పని అంతా మనం చేయలేము. సో ఆ వర్క్ చేయడానికి మనం ఏం చేస్తామంటే మన బ్యాంక్కి ఆ వర్క్ అలాట్ చేస్తాం అనమాట. అంటే ఏంటి, డ్రాయీ దగ్గర నుంచి వచ్చిన బిల్స్ అన్ని కూడా తీసుకుని నేను బ్యాంక్ ఇచ్చేస్తాను. బ్యాంక్ కూడా ఏం చేస్తాడు, ఎవ్రీ డ్యూ డేట్లు చూసుకొని వెళ్ళి డ్రాయ్ దగ్గర డబ్బులు తీసుకొని మన బ్యాంక్ అకౌంట్ లో వేస్తాడు. అది ఆడ పని. సో ఇలా మన అమౌంట్ కలెక్ట్ చేస్తున్నాడు కాబట్టి హెడ్డింగ్ ఏంటమ్మా, వెన్ బిల్ ఈజ్ సెంట్ టు ద బ్యాంక్ ఫర్ కలెక్షన్. ఓకేనా? సో ఎంట్రీ విల్ బి, ఎప్పుడైతే అలా ఫర్ కలెక్షన్ పంపించామో ఎంట్రీ విల్ బి బిల్స్ రిసీవబుల్. ఇంకా మన దగ్గర ఉండట్లేదు, సో క్యాన్సిల్ చేస్తున్నామమ్మా. టు బిల్స్ రిసీవబుల్ అకౌంట్. ఎక్కడ పంపించానమ్మా, బిల్ సెంట్ ఫర్ కలెక్షన్ అకౌంట్ డేటా. సో ఎప్పుడైతే బిల్ సెంట్ ఫర్ కలెక్షన్ పంపించానో ఎంట్రీ విల్ బి బిల్ సెంట్ ఫర్ కలెక్షన్ అకౌంట్ డేటా టు బిల్స్ రిసీవబుల్. ఇలా బిల్స్ బ్యాంక్ కి ఫర్ కలెక్షన్ పంపించాలనే విషయం డ్రా ఈకి తెలియదు కాబట్టి నో ఎంట్రీ. ఓకేనా? ఒకవేళ బిల్ ఈజ్ హానర్డ్ అయితే అంటే అర్థం ఏంటి, డ్రాయి అమౌంట్ పే చేస్తాడు అంటే బ్యాంక్ వెళ్ళి అడిగాడు, డ్రాయి పే చేస్తాడు, అప్పుడు మన బ్యాంక్ లోకి డబ్బులు వచ్చేస్తాయి కదా.
బ్యాంక్ అకౌంట్ డెబిట్. ఇంక బిల్ సెంట్ ఫర్ కలెక్షన్ క్యాన్సిల్ చేయాలి. డెబిట్ లో ఉన్నదాన్ని క్యాన్సిల్ చేయాలంటే టు బిల్ సెంట్ ఫర్ కలెక్షన్ అకౌంట్. ఓకేనమ్మా, వీడు పేమెంట్ చేశాడు కదా, సో బిల్స్ పేయబుల్ అకౌంట్ డెటార్ టు క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్. ఓకేనా. నెక్స్ట్ అమ్మా, ఒకవేళ బిల్ ఈజ్ డిజానర్డ్ అయితే ప్లస్ నోటింగ్ ఛార్జెస్. సో కంబైన్ ఎంట్రీ ఇప్పుడు చెప్పలేదు కదా, నోటింగ్ ఛార్జెస్ కూడా ఉన్నప్పుడు, డిజానర్ అయినప్పుడు నోటింగ్ ఛార్జెస్ కూడా ఉంటాయమ్మా. కంబైన్ ఎంట్రీ చూద్దాం. కంబైన్ ఎంట్రీ అంటే ఏం లేదు, ఎంట్రీ విల్ బి డ్రా ఈ అకౌంట్ డెబిట్. ఓకేనమ్మా, టూ డిజానర్ అయింది కదా, సో బిల్ సెంట్ ఫర్ కలెక్షన్ అండ్ నోటింగ్ ఛార్జెస్ పేమెంట్ చేస్తాం కదా టు బ్యాంక్ అకౌంట్. అంటే అర్థం ఏంటి, డ్రాయి బిల్ అమౌంట్ ప్లస్ నోటింగ్ ఛార్జెస్ రెండు కూడా డ్రాయి డెబిట్ లో ఉంటాయి. ఓకేనా. సో డ్రాయి అకౌంట్ డెబిట్ టు బిల్ సెంట్ ఫర్ కలెక్షన్ అకౌంట్ టు బ్యాంక్ అకౌంట్. దీన్ని ఏమంటారు, కంబైన్డ్ ఎంట్రీ అంటాం. లేదు సపరేట్ రాద్దామంటే ఇలా రాసుకోవాలి. బిల్కి ఒక ఎంట్రీ, నోటింగ్ ఛార్జెస్కి ఒక ఎంట్రీ. చూడండి, డ్రాయి అకౌంట్ డెబిట్, డ్రాయి అకౌంట్ డెబిట్ రెండుసార్లు డెబిట్ చేయడం కన్నా ఒకేసారి డెబిట్ చేస్తాను డ్రాయి అకౌంట్ డెబిట్ అని. ఓకేనమ్మా. టు ఎండార్సీ అకౌంట్, నోటింగ్ ఛార్జెస్ టు ఎండార్సీ అకౌంట్, టు ఎండార్సీ. సో డ్రాయి అకౌంట్ ఎటార్ టు ఎండార్సీ అకౌంట్ అని చెప్పి కంబైన్ ఎంట్రీ రాయొచ్చు. అక్కడ ఇప్పుడు మనం కంబైన్ ఎంట్రీ చెప్పలేదు కాబట్టి ఇక్కడ చెప్పాను. సో డ్రాయి అకౌంట్ ఎటార్ బిల్ ప్లస్ నోటింగ్ ఛార్జెస్ అమౌంట్ టు బిల్ సెంట్ ఫర్ కలెక్షన్ క్యాన్సిల్ చేశాను, బిల్ సెంట్ ఫర్ కలెక్షన్ క్యాన్సిల్ చేశాను. అలాగే టు బ్యాంక్ అకౌంట్ నోటింగ్ ఛార్జెస్ పేమెంట్ చేశాను. సేమ్ డ్రాయి బుక్స్ లో కూడా మనం కంబైన్ ఎంట్రీ రాయొచ్చు. ఎలా రాయొచ్చు అంటే, బిల్స్ పేయబుల్ క్యాన్సిల్ చేయాలి, బిల్స్ పేయబుల్ అకౌంట్ డెటార్. అలాగే నోటింగ్ ఛార్జెస్ అనే ఎక్స్పెన్స్ ఇదే కదా, నోటింగ్ ఛార్జెస్ అకౌంట్ డెటార్. ఎవరు కట్టాలి అమౌంట్ అంతా, టు డ్రాయర్ అకౌంట్. అంటే ఏమంటున్నాడు ఇక్కడ కూడా మళ్ళీ బిల్ అమౌంట్ పే చేయాలి ప్లస్ నోటింగ్ ఛార్జెస్. బిల్ సెంట్ ఫర్ కలెక్షన్ డౌట్ ఉంటే అడగచ్చు ఎవరన్నా. బిల్ సెంట్ ఫర్ కలెక్షన్ సేమ్ బిల్ డిస్కౌంటెడ్ లాగా ఆలోచించాలి, కానీ అక్కడ డిస్కౌంట్ అమౌంట్ ఉండదు, ఎందుకంటే మనం అమౌంట్ తీసేసుకుంటున్నాం కాబట్టి. సారీ, బిల్ సెంట్ ఫర్ కలెక్షన్ దగ్గర డిస్కౌంట్ అమౌంట్ ఉండదు, ఎందుకంటే మనం అమౌంట్ తీసుకోవట్లేదు. అదే డిస్కౌంటింగ్ విత్ బ్యాంక్ దగ్గర మాత్రం మనకి ఏముంటది, డిస్కౌంట్ అమౌంట్ ఉంటుంది కాబట్టి అక్కడ డిస్కౌంట్ సెపరేట్ గా రికార్డ్ చేస్తాం. సింపుల్ గా అమ్మా, బిల్ డిస్కౌంటెడ్ విత్ బ్యాంక్ అంటే అమౌంట్ తీసుకుంటున్నాం, ఫుల్ అమౌంట్ రాదు, కొంత అమౌంట్ డిస్కౌంట్ అయిపోద్ది బ్యాంక్ దగ్గరే. బిల్ సెండ్ ఫర్ కలెక్షన్ అంటే మళ్ళీ బ్యాంకే పంపిస్తాం, కానీ డబ్బులు తీసుకోము. డ్యూ డేట్ రోజున మన బ్యాంక్ మన బిల్ అమౌంట్ కలెక్ట్ చేసుకుంటుంది. ఓకేనమ్మా. సో ఇక్కడ మనకి అమౌంట్ ఏం రావట్లేదు కాబట్టి మనం ఏమేమి డిస్కౌంట్ అనేది చెయ్యం. డిఫరెన్స్ అర్థం చేసుకోండి, బిల్ సెండ్ ఫర్ కలెక్షన్ కి డిస్కౌంటింగ్ విత్ బ్యాంక్ కి. ఓకేనా. సో అర్థమైందా బిల్ సెండ్ ఫర్ కలెక్షన్? ఇంకెవరికైనా డౌట్ ఉందా? ఓకే, సో నెక్స్ట్ దానికి వెళ్తున్నాను. సో నెక్స్ట్ హెడింగ్ పెట్టండమ్మా, రిటైరింగ్ ఏ బిల్. రిటైరింగ్ ఏ బిల్ రిటైరింగ్ ఏ బిల్ అండర్ రీబేట్. హెడింగ్ పెట్టండి, రిటైరింగ్ ఏ బిల్ అండర్ రీబేట్. అంటే ఏం లేదు, బిల్ రిటైర్మెంట్ అంటే అర్థం ఏంటంటే, మనకు 3 months టైం ఉంది కదా, సో 3 months టైం కన్నా ముందే వచ్చేసి ఎవరో డ్రాయి నేను పేమెంట్ చేస్తా అని చెప్తున్నాడు. సో పేమెంట్ చేస్తా అని చెప్తున్నాడు కాబట్టి మనకి ఏమొచ్చేస్తుంది, క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్ డెబిట్
బిల్ క్యాన్సిల్ చేయాలి కదా, టు బిల్స్ రిసీవ్. మన దగ్గర ఆల్రెడీ బిల్స్ రిసీవబుల్ డెబిట్ లో ఉంటుంది, డబ్బులు పే చేసినట్టు కాబట్టి క్యాన్సిల్ చేస్తాను టు బిల్స్ రిసీవబుల్ అకౌంట్. ఓకేనమ్మా. ఇన్ ద సేమ్ వే బిల్స్ పేయబుల్ డ్రాయీ దగ్గర క్రెడిట్ బ్యాలెన్స్ ఉంటుందమ్మా, దాన్ని క్యాన్సిల్ చేయడానికి బిల్స్ పేయబుల్ అకౌంట్ డెటార్, ఆ డబ్బులు పే చేస్తున్నారు కదా, టు క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్. సో ఇంకా 3 months టైం ఉంది. 1 month అవగానే డబ్బులు పే చేస్తున్నాడు. మరి 1 month అవగానే డబ్బులు పే చేస్తున్నాడంటే మనం వాడికి ఒక బెనిఫిట్ ఇవ్వాలి కదా. ఆ బెనిఫిట్ ఏంటమ్మా? రీబేట్. ఓకేనా. సో క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్ డెబిట్, రీబేట్ అకౌంట్ డెబిట్. అలాగే బిల్స్ పేయబుల్ అకౌంట్ డెబిట్ టు క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్ టు రీబేట్ అకౌంట్. ఏంటి రీబేట్ అంటే? ఏం లేదు, వాడికి ఇచ్చే బెనిఫిట్ అంతే. ఫర్ ఎగ్జాంపుల్ బిల్స్ రిసీవబుల్ మనకు రావాల్సింది సేమ్ ఇందాకలాగా 1 lakh అనుకుంటే, నాకు అక్కడ ముందుగానే డబ్బులు ఇచ్చేస్తున్నాడు కదా, 2 months ముందుగానే మన అమౌంట్ ఇచ్చేస్తాడు మనకి. కాబట్టి నేను మళ్ళీ ఎంత తీసుకుంటానమ్మా? 97,000 మాత్రమే అమౌంట్ తీసుకొని 3,000 వాడికి బెనిఫిట్ ఇస్తున్నాను. వాడికి బెనిఫిట్ ఇచ్చాడంటే మనకేంటది? లాస్. సో లాస్ కాబట్టి ఏం చేశానమ్మా? డెబిట్ చేశాను. ఎవరికి బెనిఫిట్? డ్రాయీకి బెనిఫిట్. కాబట్టి బెనిఫిట్ అంటే అర్థం ఏంటి వాడికి? గెయిన్. కాబట్టి క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్. కాబట్టి ఆ 3,000 వీడికి గెయిన్ కాబట్టి క్రెడిట్ చేశాను. వీడి పేమెంట్ చేసేది ఓన్లీ 97,000 ఉంటుంది. వాడు క్యాన్సిల్ చేసేది మాత్రం 1 lakh అమౌంట్. ఇది రిటైరింగ్ ఏ బిల్ అండర్ రీబేట్ కాన్సెప్ట్. రిటైరింగ్ ఏ బిల్ అండర్ రీబేట్. అర్థమైందమ్మా? రీబేట్ అర్థమైందా? రిటైర్మెంట్ ఆఫ్ ఏ బిల్ అండర్ రీబేట్ అర్థమైంది కదా. సో ఇప్పటివరకు మనం చూసినవి ఏంటి? ఫస్ట్ క్రెడిట్ సేల్, క్రెడిట్ పర్చేస్ ఎంట్రీ చూసాం. బిల్ డ్రా అండ్ యాక్సెప్టెన్స్ చూసాం. ఓకేనా. చివరి వరకు బిల్ రీటైన్డ్ విత్ డ్రావర్ చూసాం. బిల్ డిస్కౌంటెడ్ విత్ బ్యాంక్ చూసాం. అలాగే ఎండార్స్మెంట్ చూసామమ్మా. బిల్ సెండ్ ఫర్ కలెక్షన్ అండ్ రిటైర్మెంట్ ఆఫ్ ఏ బిల్. ఓకేనా. నెక్స్ట్ హెడ్డింగ్ పెట్టండి, రెన్యువల్ ఆఫ్ ఏ బిల్. రెన్యువల్ ఆఫ్ బిల్. సో రెన్యువల్ అంటే ఏంటంటే, టైం అయిపోయింది కానీ పేమెంట్ చేయలేకపోతున్నాడు. సో టైం అయిపోయింది, పేమెంట్ చేయలేకపోతున్నాడు కాబట్టి వాడు ఏం చేస్తాడంటే, నేను కట్టనని చెప్పట్లేదు, పేమెంట్ చేస్తాడు, కడతాడు, కానీ ఏంటంటే ఇంకా ఎక్స్ట్రా టైం అడుగుతున్నాడు. ఎక్స్ట్రా టైం అడుగుతుందంటే ఏం చేయాలి? ఓల్డ్ బిల్ని క్యాన్సిల్ చేసి న్యూ బిల్ ఇవ్వాలి అడిగి. అలా న్యూ బిల్ ఇవ్వడానికి ఏమంటే రెన్యూవల్ అంటే ఓల్డ్ క్యాన్సిల్ చేసిన మళ్ళీ రెన్యూ చేస్తాం. అర్థమవుతుందమ్మా? సో దాన్ని ఏమంటారు? రెన్యూవల్ ఆఫ్ ఏ బిల్. సో రెన్యూవల్ ఆఫ్ ఏ బిల్ జరగాలంటే ఫస్ట్ ఏం జరగాలంటే క్యాన్సిలేషన్ ఆఫ్ ఓల్డ్ బిల్ జరగాలి. క్యాన్సిలేషన్ ఆఫ్ ఓల్డ్ బిల్ ఎలా జరుగుతుంది? డ్రా రెన్యూవల్ ఆఫ్ ఏ బిల్ హెడ్డింగ్ పెట్టినాం. డ్రా ఆర్ బుక్స్ లో డ్రాయీ క్రెడిట్ అయి ఉంటాడు, బిల్స్ రిసీవబుల్ డెబిట్ అయి ఉంటుంది. క్యాన్సిల్ చేయాలంటే ఏం చేయాలమ్మా? డ్రాయీ అకౌంట్ డెబిట్ టు బిల్స్ రిసీవబుల్ అకౌంట్. రివర్స్ ఎంట్రీ అనమాట. బిల్స్ రిసీవబుల్ డెబిట్ అయి ఉంటుంది. ఇది కొంచెం చూడండి, బిల్ వచ్చినప్పుడు బిల్స్ రిసీవబుల్ అకౌంట్ డెబిట్ టు డ్రాయీ. సో దీన్ని రివర్స్ ఎంట్రీ చేస్తామంటే అర్థం ఏంటి? క్యాన్సిల్ చేసినట్టే, క్యాన్సిలేషన్ ఆఫ్ ఓల్డ్ బిల్. అప్పుడు వీడు కూడా ఏం చేసుకుంటాడు? క్యాన్సిల్ చేస్తాడు. వీడు కూడా క్యాన్సిల్ చేస్తుంటే అర్థం ఏంటి? బిల్స్ పేయబుల్ అకౌంట్ డెబిట్ టు డ్రా ఆర్ అకౌంట్. అర్థమైందా? సో ఊరికే ఇస్తామా? ఊరికే చేస్తామా? మళ్ళీ 2 months 3 months ఏం చేస్తున్నాం? ఎక్స్టెండ్ చేస్తున్నాం కదా. అలా ఎక్స్టెండ్ చేస్తున్నందుకు మనం ఛార్జ్ చేస్తాం వాడి మీద. దాన్ని ఏమంటామో ఇంట్రెస్ట్. ఫర్ ఛార్జింగ్ ఇంట్రెస్ట్ ఫర్ పీరియడ్ ఎక్స్టెండెడ్ పీరియడ్ కి ఇంట్రెస్ట్ ఛార్జ్ చేస్తున్నాం. సో ఎవరు కట్టాలి? అది కూడా డ్రాయీ కట్టాలి. సో మళ్ళీ డ్రాయీ అకౌంట్ డెటార్, అది మనకి ఇన్కమ్ కదా, ఇంట్రెస్ట్ టు ఇంట్రెస్ట్ అకౌంట్. ఈ ఇంట్రెస్ట్ డ్రాయీకి ఏంటి? ఎక్స్పెన్స్. కాబట్టి ఇంట్రెస్ట్
అకౌంట్ డెబిట్ టు డ్రావర్ అకౌంట్. అంటే డ్రావర్ కి బిల్ అమౌంట్ కట్టాలి, ఇంట్రెస్ట్ అమౌంట్ కట్టాలి. అలాగే డ్రావర్ కి బిల్స్ రిసీవబుల్ బిల్ అమౌంట్ రావాలి, ఇంట్రెస్ట్ అమౌంట్ కూడా రావాలి. అర్థమవుతుందా? సో వీడు ఏం చేసాడంటే ఫర్ ఎగ్జాంపుల్ ముందుగానే ఏం చేయాలమ్మా, ఈ ఇంట్రెస్ట్ అమౌంట్ పే చేస్తాడు అనుకోండమ్మా. సో ఇంట్రెస్ట్ రిసీవ్డ్ ఆర్ పెయిడ్ ఇన్ క్యాష్. సో ఇంట్రెస్ట్ అమౌంట్ వచ్చేసిందంట. అంటే ఎంట్రీ ఏమొస్తుంది, క్యాష్ అకౌంట్ డెబిట్ టు ఇంట్రెస్ట్ అకౌంట్. అర్థమవుతుందమ్మా? అలాగే ఇది పే చేసాడంట, ఇంట్రెస్ట్ అకౌంట్ డెబిట్ టు క్యాష్ అకౌంట్. అమ్మ మేము అర్థం చేయాలి, రెండు ఎంట్రీస్ ఒకసారి రావు. ఇంట్రెస్ట్ కానీ పేమెంట్ చెయ్యకపోతే ఈ ఎంట్రీ, ఇంట్రెస్ట్ పేమెంట్ చెయ్యకపోతే, ఇంట్రెస్ట్ పే చేస్తాడు ఇంకమ్మా ఈ ఎంట్రీ. రెండిట్లో ఏదో ఒకటే ఉంటది. అర్థమవుతుందా? ఇంట్రెస్ట్ పేమెంట్ చెయ్యకపోతే ఆ ఇంట్రెస్ట్ కూడా డ్రాయికి యాడ్ చేయాలి, బిల్కి యాడ్ చేస్తాం నాకు డబ్బులు రావాలి అని. లేదు పేమెంట్ చేసేయడానికి మా బిల్కే యాడ్ చెయ్యం. అర్థమవుతుందా? ఓకే. సో డి ఏంటంటే ఫర్ పార్ట్ పేమెంట్. అంటే నాకు బిల్ అమౌంట్ రావాలి కదా, మొత్తం అమౌంట్ ఇవ్వలేకపోతున్నాడు అంటే ఫుల్ అమౌంట్ చేస్తాం. కొంచెం అమౌంట్ ఇవ్వగలంట, అప్పుడు ఏం చేస్తాం, డబ్బులు వస్తే మనకి క్యాష్ అకౌంట్ డెబిట్ టు డ్రాయి అకౌంట్ తగ్గించేసాం, కొంచెం అమౌంట్ తగ్గించేసాం. సో ఈడు తగ్గించుకుంటాడు, ఈడు పేమెంట్ చేస్తాడు కదా. సో ఎంట్రీ విల్ బి డ్రావర్ అకౌంట్ డెబిట్ టు క్యాష్ అకౌంట్. నెక్స్ట్ ఈ ఇప్పుడు న్యూ బిల్ డ్రాన్ ఆర్ యాక్సెప్టెడ్. ఎంట్రీ ఏమొస్తుందమ్మా, న్యూ బిల్స్ రిసీవబుల్ అకౌంట్ డెబిట్ టు డ్రావర్ అకౌంట్ డెబిట్ టు న్యూ బిల్స్ పేయబుల్ అకౌంట్. సో ఈ కాన్సెప్ట్ ఓన్లీ ఎంట్రీస్ చెప్తే అర్థం కదమ్మా, ఒకసారి సమ్ అమౌంట్స్ చూద్దాం. ఓకేనా? సో ఓల్డ్ బిల్ ఉందమ్మా, ఓల్డ్ బిల్ ఏంటంటే 1 lakh. ఓకేనా? ఈ 1 lakh ని ఆ డబ్బులు కట్టలేకపోతున్నాడంట. సో 1 lakh మీద ఫర్ ఎగ్జాంపుల్ 2% ఇంట్రెస్ట్ వేసాను నేను. అంటే 1 lakh మీద 2% అంటే ఎంత, 2000. సో డబ్బులు కానీ ఈ ఇంట్రెస్ట్ అమౌంట్ కూడా పే చేయలేకపోతాడు కమ్మా. సో ఈ 2000 కూడా యాడ్ చేద్దాం దేనికి, అది కట్టాల్సిన దానికి. ఓకేనా? లేదు ఈ ఇంట్రెస్ట్ అమౌంట్ కట్టేస్తున్నట్టు ఎంట్రీ రాద్దాం, అంటే ఇంకా ఈ బిల్ అమౌంట్ దీనికి యాడ్ అవ్వదు. సో 2000 అమౌంట్ వచ్చేసింది. ఒక్కసారి ఈ పార్ట్ అమౌంట్ అనేది పక్కన పెట్టండి, చాలా చెప్తాను. న్యూ బిల్ టోటల్ గా ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఎంట్రీ లేదనుకుందాం, డబ్బులు పే చేయలేదు అనుకుందాం, అప్పుడు న్యూ బిల్ ఎంత రేజ్ అవుతుంది, 1,02,000. లేదు ఇంట్రెస్ట్ అమౌంట్ పే చేస్తే 2000, అప్పుడు మళ్ళీ న్యూ బిల్ ఎంత రేజ్ చేయాలి, ఓన్లీ 1 lakh. ఎందుకంటే 2000 పే చేస్తాడు కదా. సో ఓన్లీ 1 lakh రేజ్ అవుతుంది. అర్థమవుతుందా? సో ఇక్కడ పార్ట్ పేమెంట్ చేశాడు. పార్ట్ పేమెంట్ అంటే ఏంటంటే 1 lakh కదా మనం పే చేయాల్సిన టోటల్ అమౌంట్, 50,000 పే చేస్తాడు, దాన్నే పార్ట్ పేమెంట్ అంటాం. 50,000 పే చేస్తాడమ్మా. సో 50,000 పార్ట్ పేమెంట్ చేస్తాడంటే ఇంట్రెస్ట్ కనుక కట్టలేదు అనుకోమ్మా, 52,000 అని చెప్పి లాస్ట్ న్యూ బిల్ రేజ్ చేస్తాం ఇంట్రెస్ట్ కట్టకపోతే. లేదు ఇంట్రెస్ట్ కనుక కట్టించాడు అనుకోమ్మా, సో 1,02,000 టోటల్ గా కట్టాల్సింది విత్ ఇంట్రెస్ట్, 2,000 ఇంట్రెస్ట్ కట్టించాడు, మళ్ళీ 50,000 పార్ట్ పేమెంట్ చేస్తాడు. ఇంకో న్యూ బిల్ ఎంత రేజ్ అవుతుంది, ఓన్లీ 50,000. అర్థమైందా? సమ్స్ చేసినప్పుడు ఇంకా బాగా అర్థం అవుద్ది. ఇప్పుడు ఈ ఎంట్రీస్ ఇక్కడ వరకు నేను చెప్పింది అర్థం కాకపోతే
నేను లేకపోతే ఏదైనా డౌట్ ఉన్నా ఒకసారి అడగండి అమ్మా. కొంచెం ఇంపార్టెంట్ టాపిక్ ఇది, రెన్యువల్ ఆఫ్ బిల్. కొంచెం పెద్ద టాపిక్ కూడా, ఎంట్రీస్ కూడా కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉంటాయి. రెన్యువల్ ఆఫ్ బిల్ ఎవరికైనా డౌట్ ఉంటే చెప్పండి. అర్థమైంది అందరికి రెన్యువల్ ఆఫ్ బిల్? ఏమైనా డౌట్ ఉందా? రాఘవేంద్ర అర్థమైందా నీకు? అర్థమైంది సార్. రఘురామ్ నీకు? శైలేంద్రి? అర్థమైంది సార్. ఓకే. అమిత అర్థమైందా? అర్థమైంది సార్. ఓకే అమ్మా. సో మనం చెప్పుకున్న ఈ రోజు ఇంకొక టాపిక్ ఉంది, ఇన్సాల్వెన్సీ అనే టాపిక్ ఉందమ్మా. సో రెన్యువల్ ఆఫ్ ఏ బిల్ వరకు ఇప్పటివరకు మనం చెప్పుకున్న జర్నల్ ఎంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఆ ఎంట్రీస్ అన్ని మీరు చూస్తే రేపు ఒక ఫస్ట్ పావు గంటలో ఇన్సాల్వెన్సీ చెప్పి సమ్ స్టార్ట్ చేద్దాం రేపు. ఓకేనా? సో ఈ రోజు ఇంట్లో జర్నల్ ఎంట్రీస్ ని ఫుల్ గా చెప్పిన జర్నల్ ఎంట్రీస్ అన్ని కూడా బై హార్ట్ చేసి దాన్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా? రేపు పొద్దు నుంచి సమ్స్ లో ఏ ఎంట్రీ అడిగినా సరే మనం వెంటనే అది చెప్పగలిగేలా ఉండాలి, తడుముకోకూడదు. థ్యాంక్ యూ. రేపు మీట్ అవుదాం. థ్యాంక్ యూ.